ఒకనాటి ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు ఫ్రిట్జ్ క్రిజ్లర్ తన కచేరీలతో గీత రచనలతో ఎనలేని సంపదను ఆర్జించాడు. అయితే దానిలో చాలా వరకు దాన ధర్మాలు చేసేశాడు. తన పర్యటనలో ఒక అపురూపమైన వయోలిన్ కనిపించినప్పుడు దానిని కొనడానికి అతని వద్ద డబ్బు లేకపోయింది. కొంతకాలం తర్వాత దాని ఖరీదుకు సరిపడిన డబ్బు కూడబెట్టి మళ్ళీ అదే షాపుకి వెళ్ళాడు. అదే షాపుకి వెళ్ళి ఆ రమ్యమైన వాయిద్యం కొనుక్కోవాలని ఆశించాడు. కళాఖండాలు సేకరించే ఒక వ్యక్తి దానిని కొనుక్కుని వెళ్ళాడని విని నిరాశ చెందాడు. అప్పుడు అతడు దాన్ని కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి ఎంత డబ్బైనా చెల్లించడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ వ్యక్తి తన వద్దనున్న వాటిలో అదొక వెల చెల్లించలేని వస్తువని, దానిని తాను అమ్మనని చెప్పాడు. నిరాశ చెందిన క్రిజ్లర్ తిరిగి వెళ్ళబోతుండగా ఒక ఆలోచన వచ్చింది. అది శాశ్వతంగా మోగబోయే ముందు నేనొక్కసారి దాన్ని వాయించవచ్చా అని అడిగాడు. అనుమతి లభించింది. ఆ అఖండ కళాకారుడు ఆ వయోలిన్పై సంగీత మాధురి ప్రవహింపజేశాడు. దానిని కొనుక్కున్న వ్యక్తి ఆనందోద్వేగాలతో చలించిపోయాడు. అయ్యా, దీన్ని నా దగ్గర ఉంచుకునే హక్కు నాకు లేదు. అది నీదే. దాన్ని ప్రపంచంలోకి తీసుకుపోండి. మనుషులు దాని నాదం విననివ్వండి అన్నాడు. కృప ద్వారా రక్షణ పొందిన పాపులకు సువార్త అనేది పరలోక స్వరఝరి వంటిది. దానిని మనకే ఉంచుకునే హక్కు మనకు లేదు. దానిని లోకంలోకి తీసుకుపోయి ప్రజలు వినేలా యేసు చేయమంటున్నాడు. ఎవరో నీకు యేసుని గురించి చెప్పారు. నీవు యేసుని గురించి ఎవరికైనా చెప్పావా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి. మార్కు 16:15. ప్రైజ్ ద లార్డ్.